చేస్తున్నానండి మా పిల్లల్ని. అందరు మీకు ఐ లవ్ యూ చెప్తున్నారు. ఇంతనే ఉన్నా నేను. హీరో సార్ రోలర్ గారు మదినేమో చిరు జల్లుల తాకేనే ఎదలో తుల్లో కడలల్లే మహిళా సంఘాలు మామూలుగా లేవు. మహిళా సంఘాలు చాలా ఉన్నాయి బయట. అసలు సార్ ఇక్కడ వీళ్ళే కొట్టేటట్టున్నారు నన్ను. ఇందాక నుంచి నన్ను నిలబడుతున్నారు సార్. ఆంటీ అంటే నిలుస్తున్నారు. చెప్తా ఏదో రోజు నేను కూడా కుమారి అంటే ఫేమస్ అవుతా. మదినేమో చిరు జల్లుల తాకేనే ఎదలో తుల్లో కడలల్లే ఉప్పొంగేనే మదినేమో ఫర్ యాక్సెప్టింగ్ మీ యాజ్ అన్ యాంకర్ టుడే. సార్ మీ అందరికీ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇక్కడికి పిలిచినప్పుడు నేను ఎంత కంగారు పడ్డాను. అయ్యో నన్ను కొడతారేమో, నన్ను ఇద్దరేమో, నేను చేస్తానో లేను అనుకున్నాను. కానీ సార్ వాళ్ళు మాత్రం చాలా ఫ్రెండ్లీయా. సార్ వాళ్ళు చాలా ఫ్రెండ్లీ. డైరెక్టర్ సార్ని నేను ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే సార్ బేసిక్గా డైరెక్టర్ సార్ కాబట్టి ఆయన ఎన్ని స్ట్రగుల్ అయి ఉంటారో యాజ్ అ ప్రొడ్యూసర్గా, యాజ్ అ రైటర్గా ఎన్ని నిద్రలేని రాత్రులు కష్టపడి ఉంటారో వాళ్ళు. ఒక్కసారి నేను చెప్పేదానికన్నా సార్ చెప్తే బాగుంటుందని నేను డైరెక్టర్ సార్ని ఇన్వైట్ చేస్తున్నాను. సార్ ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హీరో గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే ఇప్పుడు ఆయనతో నాది సెకండ్ మూవీ. సో నేను ఈ మూవీకి వెళ్ళకముందు నాకు ఈ టీం ఎవరో తెలియదు. యాక్చువల్లీ ఈ టీంలో నా ఫ్రెండ్ ఒక అతను ఉండి తను అర్జెంట్గా నాకు రాజమండ్రి రావాలని చేస్తే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం నాకు ఈ టీం పరిచయం అయింది. సో నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన మా డైరెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈ సినిమాకి వర్క్ చేసిన టీం అందరికీ అండ్ మా హీరో గారికి అయితే స్పెషల్గా చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. నన్ను 2 సినిమాల నుంచి ఒక సొంత తమ్ముళ్ళగా చూసుకుని ఎప్పుడు కృష్ణ అంటూ చాలా ఆప్యాయంగా ప్రతి దానికి నాకు సపోర్ట్ చేస్తూ ఇలా చేద్దాం అలా చేద్దాం అని సినిమాకి చాలా నాకు సపోర్ట్ చేశారండి. ఇంకా మా హీరోయిన్ గారి గురించి చెప్పాలని చాలా ఉందండి. తను కూడా చాలా బాగా సపోర్ట్ చేసింది. నాకు కూడా తెలియదు, తను హీరోయిన్ కూడా నాకు తెలియదు. తను సెట్లోకి వచ్చేవరకు నాకు హీరోయిన్ కూడా తెలియదు. అట్లా సెట్లోకి వచ్చి తను కూడా చాలా బాగా సపోర్ట్ చేసింది. ఇంకా ఇక్కడికి వచ్చిన మన సుధాకర్ సార్ గారికి కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. నేను పిలవగానే వచ్చి మనకు చాలా చాలా థ్యాంక్స్ సార్. ఓకే, థ్యాంక్ యూ. మీ అందరికి కూడా చాలా థ్యాంక్ యూ. 86 గుంతకల్ స్పెషల్ మూవీ ఫామ్. ప్రతిరోజు ప్రతి కాన్వర్జేషన్, ప్రతి సీక్వెన్స్, ప్రతి మంచి షాట్, ఇట్ వాజ్ ఆల్ అబౌట్ ఎక్సైట్మెంట్. I would like to thank Sudhakar sir and my director and my DOP and my co-actor Ronak and all my technicians. Thank you so much. మినిమం చూసి ఉండాలి బ్రో మన సినిమాకి. అంటే ఇప్పుడు బ్యాక్ బోన్ ఆర్ఆర్, అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింగర్ ఉన్నాడు. ఒక సింగర్ వచ్చి సాంగ్ మారితే స్టేజ్ మీద మీకు అర్థం కాదు. విత్ సాంగ్తో పాటు మ్యూజిక్ ఉంటేనే లవ్లీ ఉంటుంది సాంగ్, అవునా కదా? మ్యూజిక్ డైరెక్టర్ బ్రో దిలీప్. సో చాలా అంటే చాలా బాగా కొట్టాడు మ్యూజిక్. చెప్పాలంటే నేను షాక్ అయినా. ఇది నా ఫస్ట్ మూవీనా, మరి ఏంటి పరిస్థితి, నెక్స్ట్ ఇంత మ్యూజిక్ కొడితే జనాలు యాక్సెప్ట్ చేస్తారా లేదా? యాక్సెప్ట్ చేస్తారన్నారు. ఎందుకంటే డైరెక్టర్ ఇచ్చిన కాన్ఫిడెన్స్. అది మూవీ మొత్తం నా మీదే ఉండదు బ్రో, స్టోరీ మీద రన్ అవుతుంటుంది. ఇందులో హీరో హీరోయిన్ సెకండరీ, స్టోరీ మొత్తం రన్ అవుతూ ఉంటుంది అనమాట. స్టోరీ మీదే ఫోకస్ ఉంటుంది. ఫైన్. ఇప్పుడు మనం ఆడియో సక్సెస్ ఈవెంట్కి వచ్చాం కాబట్టి మనం ఆడియో సక్సెస్ బ్యానర్ది ఒకటి రివీల్ చేద్దాం. ఓకేనా? ఓకేనా? ఫుడ్ వేస్తలేదా? వదలలే. ముందుగా 2-3 నిమిషాలు
గుంతకాలలో క్లోజ్ చేద్దాం వెళ్ళిపోదాం, మీ టైం కూడా వేస్ట్ రైనా. సో వీళ్ళు ఈ 86 గుంతకాలు మూవీ అనేటటువంటి టీం ఏదైతుందో అందులో ముఖ్యంగా హీరో మన యూనిక్ స్టూడెంట్. అంటే యూనిక్ అంటే మనోడి, కాబట్టి మనం ఏదున్నా కూడా సాంగ్ పరంగా కానీ ఏ పరంగా కానీ మీ వంతుగా అంటే మీరు ఏదైతే సపోర్ట్ చేయడానికి ఛాన్స్ ఉందో అది కంప్లీట్గా చేయండి. బట్ ఎంతోమంది మన దగ్గరికి కోచింగ్ వస్తుంటారు, సక్సెస్ అయ్యే వాళ్ళు సక్సెస్ అవుతుంటారు, కొంతమంది ఫెయిల్ అవుతుంటారు. ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా ఎక్కడ పోయినా ఏదో ఒక సెక్టార్లో మళ్ళీ రాణిస్తున్నారు. అది చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఎందుకంటే నేను ఎవరైనా గవర్నమెంట్ జాబ్కు ఎంతమంది ప్రిపేర్ అయినా అందరికీ రావాలని లేదు, కానీ రాకపోయినా జీవితం అంటే ఏదో తెలుసుకొని యూనిక్ నుంచి బయటకెళ్ళినటువంటి విద్యార్థులు వేరు వేరు సెక్టార్లు ఎక్కడ పోయినా ఏదో ఒక సెక్టార్లో, సార్ నేను మీ స్టూడెంట్ని, నేను ఇది చేస్తున్నా, నేను ల్యాబ్ నడుపుతున్నా, నేను హాస్పిటల్ ఇన్ఛార్జ్గా ఉన్నా, నేను పార్కింగ్ ఇన్ఛార్జ్గా ఉన్నా, నేను మిరాజ్ థియేటర్లో క్యాంటీన్ నడుపుతున్నా, నేను ఒక వరి కోత మిషన్ కొనుక్కున్నా, ఇట్లా చాలామంది ఎక్కడ పోయినా కూడా ఏదో ఒకటి చెప్తుంటారు. ఒకటి డోజర్, ఒకటి డాక్టర్, ఏదో ఒక సెక్టార్లో సెటిల్ అయినారు. బట్ ఎస్పెషల్గా మన రోనక్ మాత్రం పోయి సినిమా ఇండస్ట్రీలో పడ్డాడు. బట్ నేను జనరల్గానైనా ఏ ఇష్యూ ఉన్నా ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఇప్పుడు మీరున్నారు, బట్ అది ఏ ఇష్యూ ఉన్నా కూడా మిమ్మల్ని టైం వేస్ట్ చేస్తూ మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తూ చేయడానికి ఇష్టపడను. నేను యూనిక్ స్టూడెంట్స్ కోచింగ్ వచ్చారు, కోచింగ్ తీసుకోవాలి వెళ్ళాలి, కానీ నా స్వార్థం గురించి వాళ్ళని వాడను. కానీ ఈరోజు రఫీ అది మన రోనక్ గురించి ఒక మాట ఏంటంటే 2018లో ఇక్కడ నా స్టూడెంట్ ఉండే. బట్ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మీకు. నేను లంచ్ అవర్ వరకు క్లాస్ చెప్పి ఇంటికి వెళ్ళాను. అప్పుడు బాగా నడుస్తున్నది మన ఇన్స్టిట్యూట్, హెవీగా ఎక్కడ బ్యాచెస్లో మన దగ్గర నడుస్తున్నాయి. ఒక టీం ఒక 10 మంది వచ్చారు, క్యామ్ తీసుకొని వచ్చారు, వాష్రూమ్స్ క్లాస్ రూమ్స్ అన్ని వీడియో తీసేసి మీడియాని పిలిపించి ఈ పక్క బిల్డింగ్, ఇప్పుడు లలిత జ్యువెలర్స్ ఉన్న బిల్డింగ్ ఉందా, ఆ బిల్డింగ్ మొత్తం మనదే క్లాస్ ఉండేది. ఒక క్లాస్లో 1000 మంది ఉండేది. సో మొత్తం వీడియో పిలిపించేసి ఇంతమంది కూర్చోబెట్టిండు, బాత్రూమ్ సరిగలేవు, అది దాని ఇన్స్టిట్యూట్కి దానికి సంబంధించి ఏదో ఇక మీడియాని పిలిపించి మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడేదాంట్లో అందరూ మన పిల్లలు కూడా వింటున్నారు, 100 మంది వరకు. అందులో రఫీ కూడా ఒకడు ఉన్నాడు. అప్పటి వరకు అంటే మేము రఫీ అని రోనాక్ అని 2 రకాల పిలుస్తుంటే, అయితే అక్కడ విషయం ఏంటంటే నాకు ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, గొడవ అవుతుంది, మొత్తం ఇన్స్టిట్యూట్ మొత్తం మీడియా చేస్తున్నారు. ఫోన్ వచ్చింది లంచ్, నేను అన్నం తింటున్నా, అన్నం అక్కడ వదిలేసి వస్తున్నాగానే ఇక్కడికి వచ్చేసరికి రోడ్డు మొత్తం జామ్ అయిపోయింది. మొత్తం ఇక ఇన్స్టిట్యూట్ పిల్లలు అంతా ఇదవుతుంది. బ్లాక్ స్కార్పియో తీసుకొని వచ్చాడు ఒకతను. ఇతను ఇన్స్టిట్యూట్ మాది, మా సార్ రాడరా, ఏదున్నా నేనే, చెప్పు ఏందో అని 300 మంది స్కార్పియో తీసి, మెట్రో ఉందా ఆడేసింది స్కార్పియో మొత్తం పగిలిపోయిన తర్వాత నేను వచ్చినా, నేను రాగానే నన్ను తీసుకు పైకి ఫస్ట్ మా సార్ కాదురా నాతో మాట్లాడని చెప్పేసి ఒక 20 మంది వస్తే అందరినీ ఒకటి దొరికేసేసి మొత్తం ఇచ్చేసిన తర్వాత ఇక వాళ్ళు భయపడి కరోనా తీసుకెళ్ళిపోయింది. అంటే ఆ సంఘటన అంటే దగ్గర కావడానికి అంత సంబంధం చెప్తున్నాను. ఒకటేసారి 300 మంది మా సార్ ఇష్యూ అని 300 మంది పిఎస్కి వెళ్తే ఆడ కంప్లైంట్ రాయడానికి ప్లేస్ లేదు. అప్పుడు సిఐ గారు ఏమన్నారంటే, సుధాకర్ గారు మీరు 300 మందితో కంప్లైంట్ చేయాలంటే కష్టం, మీరు ఎక్కడన్నా ర్యాంక్ అంటే ఎదురుగా గణేష్ మంత్రాలు పోయి కంప్లైంట్ రాసుకొని వచ్చింది. సిఐ అని నేను పిలిచి అడిగాను, అరే నువ్వు చదువుకోవడానికి వచ్చినావు, నువ్వు తెలియదు, నీకు ఒక కేసు అయితే ఏమంటే చచ్చిపోతా సార్ మా సార్ కొరకని ఈ మాట సిఐ కూడా అన్నాడు. ఆ సిఐ కూడా సీతారాం సార్ చాలా మంచి సార్, పిల్లలకు ఏదున్నా కూడా మీరు ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయొద్దు, కోచింగ్ వచ్చి ఎట్లా ఉంటారని మన క్లాస్కి వచ్చి కూడా చెప్పిపోయారు. సో అంత సపోర్టింగ్ ఉంటే మనకప్పుడు. బట్ ఎప్పుడు కూడా నేను జాబ్ మిస్ అయినా కూడా ఒకటే చెప్పాను, ఎక్కడున్నా కూడా ఏదో ఒకటి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటే పని చేయాలి, మంచిగా చేయాలి, నీకు ఆ రంగం నచ్చింది అందులోకి వెళ్ళని చెప్పేది. ఎప్పుడైనా టచ్లో ఉండేది, మధ్య మధ్యలో ఎప్పుడు తెచ్చినా చూసినా కలిసేది. కానీ ఎస్పెషల్లీ మన స్టూడెంట్ అంటే యూనిక్ సంబంధించిన స్టూడెంట్ ఒక డిఫరెంట్ సెక్టార్లో ఎంతో ఆధిపత్యం ఉంటుంది సినిమా ఇండస్ట్రీ అంటే. అది ఎంత పెద్ద సినిమానా ఎంత చిన్న సినిమానా అనేది కాదు. ఇప్పుడు ఇతను ఉన్నాడు, ఇతని టాలెంట్ మనం చేయలేము, చూడలేము. రాజమౌళి అంటే మీకు ఒకటి ఉంటుంది, ఎవరో ఒక డైరెక్టర్ అంటే ఒకటి ఉంటుంది, కానీ ఇతనిలో ఏ టాలెంట్ ఉందో మనకు తెలియదు, వీళ్ళలో ఏ టాలెంట్ ఉందో తెలియదు. బట్ ఏ టాలెంట్ ఉన్నా యూనిక్ అనేది మన ఫ్యామిలీ. బట్ మన వంతుగా మనం సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా. ఓకే,
అన్ని విధాలు కూడా సాంగ్ కానీ ఏది కానీ మీరు ఏదైనా ప్రమోట్ చేసినట్టు చేయండి. ఆల్ ద బెస్ట్ టీం అంతా 86 గుంతకల్ అనే టీంకు అందరు కూడా మీరు చేస్తున్న ప్రయత్నం సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. నేను కూడా ఇలాంటి ఫంక్షన్కి ఎప్పుడు రాలేదు, కాకపోతే కానీ నాకు ఇలా మాట్లాడడం అనేది ఒక 16 సంవత్సరాల నుంచి అలవాటు అయిపోయింది. నేను చెప్తూనే ఉన్నా వీళ్ళకి, మా స్టూడెంట్స్ ఎక్కువ టైం చేయలేరు, కానీ నేను చురుకులో పెట్టిస్తూనే ఉన్నా. కానీ ఇన్ని రోజులు క్లాస్ అయినారు, కొద్దిగా ఏదో కొంచెం రిలాక్స్ అయినట్టు అనిపిస్తుంది. రైట్ అన్నా? థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఓకే, వచ్చినందుకు కూడా అందరికీ థ్యాంక్ యూ. ఓకే, అందరికీ మీ తరపున, నా తరపున, అందరి తరపున గుంతకల్లు టీంకి ఓకే రైట్ అన్న. మీరేమన్నా యాంకర్ మేడం కూడా చాలా మిమ్మల్ని కమ్యూనికేట్ చేసి యాక్చువల్గా చాలా బాగా, అంటే జనరల్గా యూనిట్ టీం తట్టుకోవడం అంటే ఎవరితో కాదు ఈజీగా, కానీ వీళ్ళని హ్యాండిల్ చేసినంటే మీరు కెరీర్లో మాత్రము చాలా ఎక్కడో హైటెక్ మాదాపూర్లో జరిగే ఫంక్షన్లు ఎన్నైనా డీల్ చేయొచ్చు, కానీ ఈ దిల్సునార్ బ్యాచ్ ఒకటి ఉంటుంది ఇక్కడ, ఈవెంట్ డీల్ చేయడం చాలా కష్టమైన పని. మీరు అది కనిపెట్టేసి రా లాజిక్. ఓకే, ఆల్ ది బెస్ట్ పడు రైటా. హీరోయిన్కి అందరికీ కూడా రైటా. థ్యాంక్ యూ. స్వాగతం పలికామే